రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3.5 సంవత్సరాలుగా అయినా కూడా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా యొక్క దాడిని ఆపలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఎలాగైనా సరే పుతిన్ ని దారికి తెచ్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాగే మిగతా యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా కంకణం కట్టుకున్నాయి. అందుకే మన అలాస్కాలో జరిగినటువంటి భేటీ కావచ్చు, అలాగే వచ్చే నెల ఆ తర్వాత నెల మొత్తానికి ఎప్పుడో ఒకప్పుడు ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు కానీ హంగేరీ రాష్ట్రంలోని బుడాపెస్ట్ లో కూడా వీళ్ళిద్దరూ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొన్న ట్రంప్ ఏమొచ్చేసి పుతిన్ కి ఫోన్ చేయడం, ఇద్దరు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆ మాటల్లో మా అధీనంలో ఉన్నటువంటి జపోరిజియా ఖెర్సన్ ప్రాంతాలని మేము ఇచ్చేస్తాం, ఉక్రెయిన్ అధీనంలో ఉన్నటువంటి డొనెట్స్క్ ప్రాంతాన్ని మాకు అప్పచెప్పాలి, పూర్తిగా అప్పచెప్పాలి, లేదంటే మాత్రం యుద్ధం కొనసాగుతుంది. కాబట్టి డొనెట్స్క్ ని మాకు ఇచ్చేస్తే మేము యుద్ధాన్ని ఆపేస్తామని పుతిన్ అయితే ఈ యొక్క సంభాషణలో మాట్లాడినట్టుగా ఇప్పుడు తెలుస్తోంది. ఆ విషయాన్ని ట్రంప్ అయితే చెప్పలేదు కానీ ఇప్పుడు వాషింగ్టన్ పోస్ట్ అయితే ఒక కథనాన్ని వెలువరించింది. ఆ కథనం ఉద్దేశం ఇదే. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ కి చెందినటువంటి 5% భూభాగాన్ని అయితే తన అధీనంలోకి తీసుకుంది. ఈ డొనెట్స్క్ ప్రాంతం కోసం గత 11 సంవత్సరాలుగా పోరాడుతూనే ఉంది. 2014లో మొదలైంది యుద్ధం, మళ్ళీ మధ్యలో విరామం వచ్చింది, మళ్ళీ 2022 జనవరిలో మొదలైంది. ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా కాల్పుల విరమణ జరగలేదు, నిరవధికంగా కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ కి యూరోపియన్ దేశాలు సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి, అమెరికా కూడా ఒక విధంగా రాయితీలతో కూడినటువంటి సపోర్ట్ చేస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు డొనెట్స్క్ ని ఇచ్చేస్తే శరీరంలో ఒక ముఖ్యమైనటువంటి భాగాన్ని ఇచ్చేసినట్లే. అప్పుడు ఉక్రెయిన్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని ఇప్పుడు యూరోపియన్ దేశాలు అయితే అందుకు ఒప్పుకోలేదు, ఉక్రెయిన్ ఒప్పుకోలేదు, యూరోపియన్ దేశాలు ఒప్పుకోవడం లేదు. ట్రంప్ అయితే ఎలాగొకలాగా యుద్ధం ఆగితే చాలు అని చూస్తున్నాడు. యూరోపియన్ దేశాలు ఏమొచ్చేసి ఎలాగొకలాగా యుద్ధం ఆగితే ఎలా, డొనెట్స్క్ మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చిస్తే ఇప్పటికే రష్యా అనేక భూభాగాలను లాక్కుంది, మళ్ళీ డొనెట్స్క్ కూడా ఇచ్చిస్తే యుద్ధం ఆగితే ఏంటి ఉపయోగం, అప్పుడు ఉక్రెయిన్కే కదా నష్టం అన్న విధంగా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు.